ఆగో అత్తురు రారి. అవ్వయ్య పనులన్నీ అయిపోయినాయి మీకు? అయిపోయినాయి. మీ లెక్క పని పాట లేకుండా ఉన్నాం అనుకుంటున్నా. మరి ఏమైందిరా? వినాయకుని పెట్టుడు ఉందా లేదురా? పెట్టుడుందా అంటవేంద్రా? పెట్టుడే. ఈసారి ఊళ్ళో మనదే పెద్ద వినాయకుడు ఉండాలి. అవునారా? అయితే పైసలే పోయి గాడెందుకు తెచ్చేది? మన మనిషికి తీసుకుందాం, చందాల కోదాం. అంతేనా? అంతే కదా. అరే ఇక నువ్వు ఇట్లే ఉంటావారా ముంత పప్పు లెక్క? నాదేముందిరా, మీరు ఎట్లా అంటే అట్లనే. గదంతా కాదురా, ఈసారి మట్టి వినాయకుని పెడదాం. ఏమంటారు? ఏం మాట్లాడుతున్నావు? పక్క పండి గల్లలో పెద్ద పెద్ద వినాయకులు పెడుతున్నావు. మనం గుత్తం కలర్ వినాయకుడు పెద్ద వినాయకుని పెడదాం. అవసరం లేదు, బరాబరి మట్టి వినాయకుడు పెట్టుడే. గ్యాంగ్ ఉంటుండు పిక్త వీకు. ఏమైంది? నువ్వు సప్పుడు చేస్తలేవు గట్లా. మంచిగా ఉన్నారు కదా. ఏమైందిరా? మీరు ఎవరు సప్పుడు చేస్తలేరు. అటుండ్రా ఇటుండ్రా. పెద్ద వినాయకుడు పెట్టుడే. ఆగమాగం చేసుడే లైటింగ్ తోని. ఏమంటావు? పక్క గలీలా లైటింగ్లు బీటింగ్ పెట్టి ఆగమాగం చేసిర్రు. మనం కూడా ఆగమాగం చేయాలి. అంతే పెట్టి దుంకాలి. ఏమంటావు? గంటే. ఏమైందిరా? సప్పుడు చేస్తలేవు. నాదేముంది, మీరు ఎట్లా అంటే అట్లనే. డీజే పెట్టాలి, పొట్టు పొద్దుంగల పోగులు పొక్కిలు చేయాలి, ఆగమాగం చేయాలి. అత్ర ఇటు పోతారా, అటు ఉండాలి. మట్టి వినాయకుడు పెట్టుడే. పెద్ద వినాయకుడు పెట్టుడే. అరే ఎత్తుతోటి కాదురా, భక్తితోటి పెడదాం వినాయకుడిని. అరే నువ్వు ఒక్కనే ఉన్నారు లోకంలో ఉత్తరించడానికి? అరే ఒక్కంతోటేరా మార్పు మొదలయ్యేది. ఈసారి మట్టి వినాయకుని పెడదాం రా. అరే గీని మాట ఎవడంటారా? మనం పోయి వినాయకుడు పెట్టుకుందాం. అరే ఆయన దగ్గర నుంచి మనం వెళ్ళనైతే వెళ్ళాం గానీ మన దగ్గర ₹1 లేకపోయా. మరి గణపతి పెట్టుడు ఎట్లారా? ఊళ్ళో మంది కాడవారా? ఇంటింటికి పోయి పైసలు వసూలు చేసి వినాయకుడు పెట్టుడే. అవునారా? మన మొక్కలకు చెందిస్తారా? అరే ఎరారా, నాకు కూడా డౌటేరా. పోదాం పారా, వసూలు చేద్దాం. అరే ఏమయ్యారా, అందరు కలిసి ఎటో పోతారు? అరే చిన్న కూతున్నాం రా. మన విలువరారా? అరే నీకు ఫోన్ చేసినండి, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందిరా. అరే నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి ఉండేరా. అయితే మరి ఇక వారి నడు. అన్న మనకు చెందలు ఇస్తారా? ఎందుకు ఇయ్యరా? మన మొఖం చూసి చెంద ఇస్తారా? ఇస్తారు పారా. ఏమన్నా నాకు డౌట్ పానైతవారా? బాబు మాకు చెందరాయే. శ్రీకాంత్ ఉన్నాడా? మాకు శ్రీకాంత్ ఉన్నాడా మీ దాంట్లో? లేడు. లేకపోతే చందయ్య. మీ శ్రీకాంత్ లేకుండా మాకు చెందరాయే. నువ్వు భలే ఉన్నావేంటే. తాత భలే ఉన్నాడేంది, అలా కొడుకులు ఏంది చెందరాయడా? మన వినాయకుడికి అయితే రాని మన ప్రసాదం పెట్టదు. అంతేరా. తాత చెందరా ఈసారి? పేరు సంవత్సరం ఇచ్చి చందా పులోరియా పత్రి లడ్డియా పత్రి ఇప్పుడేమి ఇస్తారు మీరు? తాత మేము పక్క పులిహోర ప్యాకెట్ ఇస్తా లడ్డు ఇస్తాం. నువ్వైతే మాకు చెందరాసి. చంద్రాత్రి 5 పులోరా ప్యాకెట్లు, నా కొడుకు టీషర్టు, నా మనవన్ టీషర్టు, నాకు టీషర్ట్ ఇవ్వాలి. అట్లయితేనే రాస్తా. తాత ఇస్తామే, పులిహోర ప్యాకెట్లు ఇస్తాం, టీ షర్ట్లు ఇద్దాం. ఇద్దాం రా. ఇద్దాం ఈసారి పక్క ఇద్దాం. అవగాను మా శ్రీకాంత్ గారు ఏర్రా. మీ శ్రీకాంత్ గాడు బాగా బిల్డప్ ఇస్తుండే, బాగా ఓరాక్షన్ చేస్తున్నావు, అందుకే గ్యాంగ్లకెళ్ళి తీసిపారేసినాం. మా శ్రీకాంత్ అనేది ₹1 కూడా ఇయ్య. ఏమైంది తాత అట్లా అంటున్నావు? మా శ్రీకాంత్ గారు అయితే గుర్తుపెట్టుకుని అన్ని ఇస్తాడు. మీరు ఇవాళ కనబడతారు, రేపు పోతారు. చెప్పిన అన్ని మన మొగాలు చూసి వాళ్ళని చెందిస్తారా? మా శ్రీకాంత్ గారు వస్తారే రాస్తా. మీ శ్రీకాంత్ గాడే ఉన్నాడు. పోదాం పారా. శ్రీకాంత్ 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 ఒక్కడే ఉన్నారు లోకంలో. మనకి ఎవరు చందనాథన ఎవరా? ఏం చేద్దాం మనం ఇప్పుడు ఇట్లయితే? నేను చెప్తున్నారా, మన మొగాలు చెందిస్తారా? ఎక్కువ వంగుతున్నావు. ఓ పిసానా, నువ్వు ఏమట్టి అంతే నేను న్యూస్ వాళ్ళ చెందిస్తురా. ఓ పిసానా, నువ్వు ఏమట్టి అంతే నేను న్యూస్ వాళ్ళ చెందిస్తురా. ఇదంతా శ్రీకాంత్ అన్న దగ్గరకు పోతే పని అవుతుంది.
ఏ పారా శ్రీకాంత్ అన్న దగ్గరికి ఏమంటారా మేము రా మాకంటే ఇజ్జత్ అనిపిస్తుంది పోతావా ఏ మీరా మనం గిట్లా వచ్చినాం బిల్డప్ లో కొద్ది వచ్చినాం అతను పోయినా అయిపో నిజమేనే మనకి ఇజ్జత్ లేదు అవును కానీ మనం నన్ను కలుపుకుంటారా ఏమన్నా మస్తు బిల్డప్ చేస్తుంది వాళ్ళు కలిపిపోతే మనమే కలుద్దాం పా మేము పోతే ఎందుకు ఫోన్ చేయండి అబ్బా మేము కూడా వద్దామని ఏ దత్త నీళ్ళని కలుపుకున్నాడు బందేనే ప్లీజ్ రా కలుపుకోండి సారీ పూరి వేయాలి పెద్దోళ్ళు అని చిన్నోని సార్ ఎందుకున్నాడు అందరం కలిసి మళ్ళీ వినాయకుడు పండుగ వేసుకోవాలి కదా దత్తన ఆలు గిట్లా శ్రీకాంతారం ముందట ఎక్స్ట్రా చేసి నాకు నువ్వు పరద్దమే ఓకే చెయ్యరు శ్రీకాంత్ అన్న ఏంటిది ఎందుకు వచ్చిర్రు ఆల్రెడీ నన్ను పంపించారు కదా గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చిర్రు అబ్బా అన్న నువ్వు చెప్పినట్టే చేద్దామన్నా ఏమైందిరా సప్పుడు ఎత్తలేరు శ్రీకాంత్ పెట్టలేపుతాట్లేదురా మట్టి వినాయకుడిని పెడదాం మనం ఏం అవసరం లేదు ఓ బిత్తిరిదానా గ్రూప్లోకి వెళ్ళి పీకంటివి కానీ మళ్ళీ ఎందుకు వచ్చినావే నేను కలవ మీతోటి అవునే నువ్వు బాగా మాట్లాడుతావు కానీ డిచ్చుకు అని మాట్లాడుతావు కదా డిచ్చుకు డాన్స్ చేస్తా అంటే కానీ అవురా ఏమో పొక్కిలి అంటివి కదా ఓ పొక్కిలి లేవాలి డాన్స్ చేస్తే అని మాట్లాడుతావు కదా అగో అరే నలికుట్టాడు నిన్న వాళ్ళు రా దీనిలో గాడి చేసింది వీడిని వాళ్ళు రమ్మన్నారు అబ్బా వీడైతే ఏమన్నావురా ఏం కాదు మీరు ఎట్లయితే గట్లే మీతోనే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేవేంద్రా ఏమైందిరా చందాల పోలేదా మీరంతా ఇప్పుడు అనగా అరే దత్తు ఏమన్నారు నువ్వు పెద్ద వినాయకుని పెడదాం ఆగమాగం చేద్దాం అన్నట్టు కదా ఏమైందిరా మళ్ళీ ఎందుకు వచ్చిరా మీరు నా దగ్గరికి అవసరం లేదు పోరి మేము కలవాలి మీతోటి పోరి ఆ డిచ్చికి ఎగరాలా మీ సౌండ్ సిస్టమ్ ఎగరాలా రే పోరా పో ఇడు చిన్నోడు ఎందుకు వచ్చిండు నువ్వు ఇటారా నువ్వు వినాయకులా కలిసినవారా నువ్వెందుకు వచ్చినావు వీడిని ఎందుకు కలుపుకున్నారా మళ్ళా ఉన్నోళ్ళంతా జాయిన్ అవుతారు ఇలా ఎగురుపోరు మీ ఇష్టం వచ్చిన ఎగురుపోరు శ్రీకాంత్ నేనే పెద్ద పెద్ద మనిషి అభినే శ్రీకాంత్ అన్న ఈయన పెద్ద మనిషి పెద్ద వినాలే సరే సరే శ్రీకాంత్ ఇక పోయి మనం మంచి వినాయకుడు పెద్ద వినాయకుడు కలర్ఫుల్ వినాయకుడు తీసుకొద్దాం అరే మళ్ళీ అదే పాట పాడతావేంద్రా ఏమున్నదిరా దగ్గ మెరిసే పెద్ద కలర్ వినాయకుడు అని మాట్లాడతావు నాకు అర్థం కాదు మట్టి వినాయకుడు పెట్టుకుందాంరా ఆ కలర్ వినాయకుడు చెరువులు ఎత్తే చెరువుల చేపలు చస్తాయి ఆ నీళ్ళు తాగి పిట్టలు చస్తాయి ఆ నీళ్ళు తాగి మనం అనారోగ్యాల పాలవుతాం ఎందుకురా మళ్ళీ అది మట్టి వినాయకుని పెట్టుకుందాం మంచిగా భక్తితో పూజించుకుందాం మన పద్ధతులు కాపాడుకుందాం కానీ మట్టి వినాయకుని పెట్టుకుందాం ఏరా ఓకేనా మట్టి వినాయకుని పెట్టుకొని మంచిగా భక్తితో పూజ చేసుకుందాం ఈ ఒక్కసారి మనం మారితే ఇంకోసారి ఇంకొకరు మారుతారు మార్పు మనతో మొదలవ్వాలి సరేనారా అరే శ్రీకాంత్ నువ్వు చెప్పింది వేద్దాం పారా మట్టి వినాయకుడే పెడదాం పారా ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये ఏమైనా శ్రీకాంత్ ఇంకా పంతులు గారు వస్తలేదు ఫోన్ చేసిండ్రా పంతులకు అత్తుండేమో అయ్యో మాటలోనే వచ్చింది పంతులు నమస్కారం రండి ఆహా ఇది కదా మండపం అంటే హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా దేదీప్యమానంగా ఉంది. మండపం కళ అంతా స్వామివారి మొహంలోనే ఉంది. కలర్ వినాయకుడు అంటారు కదా, మట్టి వినాయకుడు పెట్టుకున్న దాంట్లో ఉన్న సంతోషం ఇంకెక్కడ ఉంటది? జరుగుతున్న వింత చేష్టలన్నీ చూసి స్వామిగారే మాట్లాడగలిగితే ఏమంటారో తెలుసా? మా అమ్మ నన్ను పవిత్రమైన పసుపుతో చేస్తే మీరేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి రంగులద్దుతున్నారే అంటారు. నాకేమో మోదకాలు ఉండ్రాళ్ళు అంటే ఎంతో ప్రియం, కానీ మీరేమో లడ్డూలు పెడుతున్నారు. ప్రేమతో మీరు ఏది పెట్టినా నేను స్వీకరిస్తున్నాను కదా.
విఘ్నాలను తొలగించి విజయాన్ని అందించే నేను మీ వల్ల ప్రకృతికి హాని చేసే పదార్థంగా మారానే. రణగుణ దండుల మధ్య నాకు స్వాగత వీడ్కోలు పలుకుతున్నారే. ఇప్పటికైనా మారండి, సుస్థిరమైనటువంటి అభివృద్ధి వైపు అడుగులు వేయండి, మీ మనుగడను మీరు కాపాడుకోండి. నన్ను కొలిస్తే సర్వకాల సర్వావస్థలను నేను మీకు తోడుగా ఉంటాను. స్వామి పూజా సామాగ్రి అన్ని తీసుకొచ్చారు కదా? తీసుకొచ్చాం పంతులు గారు. నాకు పూజకు మంచి తీర్థం కావాలి. ఉంది పంతులు గారు, తీసుకొస్తారు. ఆగండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, బయట ఉంది పంతులు. క్షమించాలి, కాస్త ఆలస్యమైంది. పూజకు అన్ని సిద్ధం చేశారా సుమి? తీర్థం పోయి గెటప్ చేంజ్ చేసుకొని వచ్చిండండి. ఏమైందండి అలా చూస్తున్నారు? ఇప్పుడే మంచి తీర్థానికి పోతురు కదా, ఇప్పుడే వస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి పంతులు గారు? నేను రావడం ఏంటండి చోద్యం కాకపోతే? నేను ఇప్పుడే వస్తేను. ఇప్పుడు పోయిరు కదా పంతులు గారు. లేదండి, నేను ఇప్పుడే వస్తున్నాను పూజ ముగించుకొని వేరే చోట. అంటే ఇవరకు వచ్చింది నేనైతే కాదు సుమి, అంటే వచ్చింది సాక్షాత్తు విఘ్నాలను తొలగించేటువంటి విఘ్న నాయకుడే. మీరంతా చాలా అదృష్టవంతులు. సాక్షాత్ భగవత్ సాక్షాత్కారం కలిగింది మీకు. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. ఓం శ్రీ బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప, గణపతి బప్ప. బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. వెల్కమ్ టు వి స్టార్ ఫిలిమ్స్. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా వి స్టార్ ఫిలిమ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.